Hello, welcome to Master Defense Academy. This is your Bharat sir, తెలంగాణ హిస్టరీ ఫ్యాకల్టీ. సో ఈ రోజు మనం ఏం చూసుకుంటున్నాము అని అంటే తెలంగాణ హిస్టరీ యొక్క సిలబస్. సార్ చాలా మంది తెలంగాణ హిస్టరీ ఎలా చదవాలి సార్, ఏం చదవాలి సార్, మాకు తెలియటం లేదు సార్, చెప్పండి సార్ అన్నారు. సో క్రమ పద్ధతిలో సక్రమంగా మనం సిలబస్ అనేది చూసుకుందాం. మన గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి, మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఇది చాలా ప్రిపేర్ అవుతుంది, చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో తెలంగాణ హిస్టరీ ఏంటి సార్, తెలంగాణ హిస్టరీ సిలబస్. సరే సార్, తెలంగాణ హిస్టరీ సిలబస్ అన్నట్టు ఇండియన్ హిస్టరీ ఎన్ని పార్ట్స్ ఉంటాయి సార్? 3 పార్ట్స్ ఉంటాయి. సో అలానే తెలంగాణ హిస్టరీ సిలబస్ ని కూడా ఎన్ని పార్ట్స్ చేద్దాం సార్? 3 పార్ట్స్ చేద్దాం. ఎలా చేద్దాం? ఏన్షియంట్ తెలంగాణ హిస్టరీ ఒకటి. రెండోది ఏం చేద్దాం సార్? మెడివల్ తెలంగాణ హిస్టరీ. మూడోది మోడర్న్ తెలంగాణ హిస్టరీ. ఏంది సార్ గిట్ల విడదీస్తున్నారు అంటే, గిట్ల విడదీసి చదువుకుంటే నీకు ఈజీగా ఉంటుంది నాన్న. నీకు ఈజీగా అర్థం కావాలన్నా లేదా, నీకు మార్క్స్ రావాలన్నా వద్దా, నువ్వు రాసే ఎగ్జామ్ లో 20 మార్కులు 25 మార్కులు రావాలి అంటే ఇలా ఈ తెలంగాణ హిస్టరీని కూడా ఏం చేయాలి? ఇలా 3 భాగాలు విడదీసి చదవాలి. ఇండియన్ హిస్టరీ ఎలా అయితే 3 పార్ట్స్ గా విడదీశామో, తెలంగాణ హిస్టరీని కూడా ఏం చేయాలి సార్? 3 పార్ట్స్ గా విడదీయాలి. ఎట్లా? ప్రాచీన తెలంగాణ చరిత్ర, మధ్యయుగ తెలంగాణ చరిత్ర అండ్ మోడర్న్ తెలంగాణ చరిత్ర చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం చూసుకుందాం? తెలంగాణ హిస్టరీ ఏది? ఏన్షియంట్ తెలంగాణ హిస్టరీ సిలబస్ చెప్పుకుందాం. ఏన్షియంట్ అంటే ప్రాచీన, ఏన్షియంట్ తెలంగాణ హిస్టరీ. సార్ ఏన్షియంట్ తెలంగాణ హిస్టరీ చూసుకుందాం సార్. నెంబర్ 1 ఏ నుంచి స్టార్ట్ అవుతుంది సార్? మన ఫస్ట్ ఏంది సార్? శాతవాహనాస్. ఎవరు సార్? శాతవాహనాస్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, బాగా గ్రిప్ ఉండే టాపిక్, ఖచ్చితంగా ఇందులో గురించి అడుగుతారు. శాతవాహనాస్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఎవరు సార్? ఈశ్వాకాస్. ఎవరు వస్తారు సార్? ఈశ్వాకులు. తర్వాత ఎవరు సార్? తర్వాత ఇష్వాకుల తర్వాత విష్ణు కుండినాస్. ఎవరు సార్? విష్ణు కుండినాస్. సార్ విష్ణు కుండినాస్ తర్వాత ఎవరు సార్ చెప్పండి? ఎవరు అని అంటే ఏంది? ఎవరు సార్? వెములవాడ చాళుక్యాస్. సార్ వెములవాడ చాళుక్యాస్ తర్వాత ఎవరు సార్? ముదిగొండ చాళుక్యాస్. ఎవరు వస్తారు తర్వాత? ముదిగొండ. ఏం గొండ? తొండ కాదమ్మా, గొండ. ముదిగొండ. చూడండి, శాతవాహనాస్, ఇష్వాకస్, విష్ణుకుండినాస్, వెములవాడ చాళుక్యాస్ అండ్ ముదిగొండం. దిస్ ఈస్ ద ఏన్షియంట్ హిస్టరీ. తెలంగాణ ఏన్షియంట్ హిస్టరీకి మనం ప్రిపేర్ కావాల్సిన సబ్జెక్ట్స్. దీని తర్వాత నెక్స్ట్ ఏంది అని అంటే సార్, మధ్యయుగ చరిత్ర. అంటే ఏంది? తెలంగాణ మెడివల్ హిస్టరీ చూసుకుందామా? తెలంగాణ మెడివల్ హిస్టరీ నెంబర్ 1 ఏమొస్తుంది సార్ మెడివల్ హిస్టరీలో? కాకతీయులు. ఎవరు వస్తారు? కాకతీయులు. ఓకే సార్, కాకతీయులు ఒక్కళ్ళు వస్తారు మనకి. ఇంకెవరు వస్తారు సార్? ఇంకా మెడివల్ తెలంగాణ హిస్టరీలో ఓన్లీ ఒక కాకతీయాస్ మాత్రమే ఉంటది. తర్వాత నెక్స్ట్ మోడర్న్ హిస్టరీలో ఏంది సార్ మనకి? మోడర్న్ తెలంగాణ హిస్టరీలో ఏమొస్తుంది సార్ అని అంటే, నెంబర్ 1 ఎవరు వస్తారు? కుతుబ్ షాహీస్. ఎవరు వస్తారు? కుతుబ్ షాహీస్. దీని తర్వాత ఏంటి సార్? మళ్ళీ అంతగా వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే అసాఫ్ జాస్. వీరిని ఏమంటారు సార్? నిజామ్స్ అంటారు. నిజామ్స్ అంటారు. చూడండి, విడదీసి చదవడం వల్ల మనకి ఎంత ఈజీగా ఉంది. మీరు బుక్లలో చూస్తారు, అన్ని ఒకటే దగ్గర పెడతారు. అమ్మ ఇంత సిలబస్ ఉంది. చూడండి, మోడర్న్ హిస్టరీలో 2, మెడివల్ తెలంగాణ హిస్టరీలో 1, ఏన్షియంట్ హిస్టరీలో 5. ఇలా చదివినారే అనుకో,
జాబ్ అనేది మనకి ఖచ్చితంగా వస్తుంది. సో నేను చెప్పిన పద్ధతిలో క్రమ పద్ధతిని ఇలా చదవండి. ఇలా చదివితే ఉద్యోగం అనేది మీ లక్ష్యం అవుతుంది. మీకు ఎంతైతే వెయిటేజ్ ఉన్నాయో 20కి 20 మార్కులు 25 మార్కులు ఎన్ని మార్కులు అడిగినా ఏం చేస్తారు సార్, మీకు మార్క్స్లు అనేది మీరు సాధిస్తారనమాట. సో నేను చెప్పిన పద్ధతిలో మీరు చదవండి, ఉద్యోగం మీ లక్ష్యం పెట్టుకోండి, లక్ష్యాన్ని సాధించండి. జై హింద్.